హాయ్ మామ, ఈ రోజు మన స్పెషల్ పన్నీర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోయే టేస్ట్ వస్తుంది. నేను చెప్పిన పద్ధతిలో చేసుకుంటే చపాతీలోకి రోటీస్ లోకి ఎక్సలెంట్ ఉంటది. ఇక మొదలు పెడదామా? ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి ఈ విధంగా ఉడికిన తర్వాత వేరే ప్లేట్ లో తీసుకుని చల్లారే లోపు పన్నీర్ ని వీడియోలో చూపించే విధంగా క్యూబ్స్ గా కట్ చేసుకుని ఆయిల్ లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగిన తర్వాత చల్లటి నీటిలో వేసి ఒక 5 to 10 మినిట్స్ ఉంచాం అనుకోండి, ఈ విధంగా స్పాంజ్ లా ఉంటాయి పన్నీర్ ముక్కలు అనేవి. చల్లార్చుకుని ఆనియన్స్, టమాటాని మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ ని ఆయిల్ వేసి పచ్చివాసన పోయిన వరకు వేపుకొని బెటర్ టేస్ట్ కోసం దోసపప్పు జిన్ని ఒకటి బాయిల్ చేసి దాన్ని కూడా పేస్ట్ చేసుకుని అదే కడాయిలో వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చిల్లీ పౌడర్, పసుపు, సరిపడా సాల్ట్ వేసి ఇంకొకసారి కలుపుకొని పచ్చిమిర్చి, పన్నీర్ ముక్కలు వేసి ఇంకొకసారి నిదానంగా కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకొని తిక్కి గ్రేవీలో ఈ విధంగా అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో రావడానికి వీడియోలు చూపించే విధంగా కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 మినిట్స్ ఓపిక్ గా కలుపుకున్నాం అంటే అదిరిపోయే టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుందండి. ఎక్సలెంట్ గా ఉంటది. చపాతీలోకి, రోటీస్ లోకి, రైస్ లో కూడా చాలా అంటే చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేసాను మామ.